50 సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను, చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్లో సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను. సో నేను కూడా సరే దానంతటికి అది వచ్చింది. ఒకటి ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, నాన్నగారు అంటుండేవారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని. అలాగే ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి, కానీ ఎవరు వాళ్ళకు వచ్చినట్టుగా భావించరు, ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే భావస్తురాని జన్మాంతర సహృదాని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరు పొందొచ్చు, కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మజన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా అలాగే జరిగింది. కొన్ని కాకతాళీయంగా, అదృచ్ఛికంగా, అంటే డాక్టర్ నేను చెప్పాను ఇక్కడ చైర్మన్ అవ్వడం, నేను ఇంకోటి మంచి పని, ఇది 10 సంవత్సరం కూడా నేను చైర్మన్గా ఈ మార్చికి పూర్తవుతుంది. అలాగే మన ఆసుపత్రి కూడా 25వ సంవత్సరంలోకి అడుగుడుతున్నాం ఈ జూన్ 22కి. సో ఇవన్నీ కలవడం అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, ఏది మీకు మంచి అనిపిస్తే అది చేయడం. అందుకే అంట నా పాటలో కూడా నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తండ్రి. బ్రో, ఐ డోంట్ కేర్, మన దారిలో మనం వెళ్ళడమే. ఒకటే ఇప్పుడు ఇవాళ మా బోర్డు మెంబర్ నాను జయసర్ ప్రసాద్ గారు, అలాగే